షీర్ కుర్మా ఫ్లేవర్ సూపర్ ఉంది అసలు. ఇది మాత్రం అసలు నా ఫేవరెట్ ఐటమ్ అయిపోయింది. కొంచెం నాకైతే స్పైసీగా ఉంది. ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ మనకి డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి. వెజ్ దమ్ బిర్యానీ పెట్టారా? మటన్ గీ రోస్ట్ ఇచ్చారా? ఫస్ట్ రైస్ పికప్ చేసి లాస్ట్లో స్టార్టర్స్ చేయండి. ఈ మటన్ ఫెస్టివల్ అన్ని రోజులు గరం మసాలా ఒకేసారి వేసేసి పక్కన పెట్టండి. అదే మసాలా మనం వాడదాం. కొంచెం కూడా ఫ్లేవర్ చేంజ్ వద్దు అసలు. ఫైనల్గా 10 days నుంచి డైలీ మటన్ థాలీ కోసం ట్రయల్స్ వేసి ఈ రోజుకి ఫైనల్గా మెనూ మొత్తం ఫిక్స్ చేసామండి. ఈ మెనూలో ఐటమ్స్ కూడా మొత్తం మటన్ బేస్డ్ వస్తాయి. ఇందులో స్వీట్ కింద షీర్ కుర్మా ఇస్తున్నామండి, బోన్లెస్ మటన్ కీమాతో చేసిన మటన్ ముట్టీలు, అండ్ రాగి ముద్ద ఇస్తున్నాం, తెలంగాణ స్టైల్ స్పైసీ మటన్ కర్రీ, మటన్ పులావ్, దాంతోపాటు తలకాయ కాళ్ళ చారు, గోంగూర బోటి, ఆనియన్ రైతా, ఆనియన్ సలాడ్, రసం, అలసంద వడ, మలబార్ పరాటా, బగారా రైస్ అండ్ వైట్ రైస్ అన్లిమిటెడ్. ఇందులో మటన్ థాలీ ఓన్లీ ఇన్ జూబ్లీ హిల్స్ బ్రాంచ్ ఉంటుంది. అండ్ ఈ థాలీ ఉన్నప్పుడు నాన్ వెజ్ థాలీ ఉండదు. 15 days చేద్దాం అనుకుంటున్నాము. డిమాండ్ బేస్ చేసుకొని ఇంకా ఎక్స్టెండ్ కూడా చేద్దాం అనుకుంటున్నాం. February 18th నుంచి 15 days వరకు ఓన్లీ ఇన్ జూబ్లీ హిల్స్ అవైలబుల్ ఉంటుంది. ఫస్ట్ షీర్ కుర్మా ట్రై చేద్దాం. ఇందులో చక్కగా ఎండు ఖర్జూరం, బాదం పప్పు ఇవన్నీ నైటే నానబెట్టుకొని చక్కగా సన్నగా తరుక్కున్నాం అనమాట. వీటిని షీర్ కుర్మా ఫ్లేవర్ సూపర్ ఉంది అసలు. కానీ మనకు టెక్స్చర్ చాలా లైట్గా అనిపిస్తుంది. సో చూడొచ్చు చక్కగా లోపలంతా నీట్గా కుక్ అయింది అండ్ పైన క్రిస్పీగా కూడా ఉంది. మనకి మటన్ ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది. లోపల మెత్తగా ఉంది, పైన చాలా క్రిస్పీగా వచ్చింది. అండ్ మనం పుట్నాల పౌడర్ వేసాం కదా, దానివల్ల క్రిస్పీనెస్ బాగా తెలుస్తుంది. సో అలసంద వడ మటన్ కర్రీతో తిన్నాం. చాలా బాగుంది. సో ఈ మల్బార్ పరాటా మీదకి యాక్చువల్లీ తలకాయ కాళ్ళ చారు చాలా బాగుంటుంది. సూపర్ ఉన్నాయి అసలు ఫ్లేవర్స్. ఇలా తింటే బాగుంటుంది. మల్బార్ పరాటా మీద తలకాయను కాళ్ళ చారు వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఇది మాత్రం అసలు నా ఫేవరెట్ ఐటమ్ అయిపోయింది, మటన్ పులావ్. సో మటన్ చక్కగా ఉడికింది అసలు మెత్తగా. రైస్ ఫ్లేవర్ ఎంత బాగుందో అసలు. మనం రాగి ముద్ద ఇస్తున్నాం కదండి ఇందులో. సో దీనికి మటన్ కర్రీ బాగుంటుంది, ఎందుకంటే మటన్ కర్రీ కొంచెం స్పైసీగా ఉంటుంది కాబట్టి. కొంచెం నాకైతే స్పైసీగా ఉంది. మటన్ కర్రీ రాగి ముద్దలో కొంచెం స్పైసీ అనిపిస్తుంది, కానీ మటన్ కర్రీ కొంచెం స్పైసీ ఉంటేనే బాగుంటుంది. సో ఓవరాల్గా అయితే టేస్ట్ అయితే బాగుంది. సో ఇది గోంగూర బోటి, బగారా రైస్తో బాగుంటుంది గోంగూర బోటి. ఈ ముక్కలు చూడు ఎంత మెత్తగా ఉన్నాయి మంచిగా. ఇందాక రాగి ముద్ద అని మటన్ కర్రీ తిన్నాం కదా, స్పైసీగా ఉంది కదా, గోంగూర బొట్టితో బ్యాలెన్స్ అయిపోయింది. ఇది కొంచెం పుల్లగా బాగుంది. స్పైసీగా కొంచెం స్మోకీ ఫ్లేవర్తో చాలా బాగుంది. కొంచెం రసం,
సో ఫైనల్గా ఒక చిన్న ముద్ద రసంతో తింటే లాస్ట్ రసము పెరుగు, ఏదైనా సరే రసం పెరుగుతో ఎండ్ చేస్తే ఆ ఫీల్ బాగుంటుంది. సో లాస్ట్లో పెరుగు విత్ వైట్ రైస్. ఓవరాల్ ఫుడ్ ఎక్స్పీరియన్స్ అంటే ఈ థాలీలో సింపుల్. ఎవరైనా ఈ మధ్యకాలంలో తెలంగాణ ఫ్రెండ్స్ ఇళ్ళకి దావత్కి కానీ పెళ్ళిళ్ళకి కానీ వెళ్ళకపోతే బిసిబిసిలో డెఫినెట్గా ట్రై చేయొచ్చు ఈ థాలీని ఈ 15 డేస్లో. సో మంచి మటన్ లవర్ అయితే మాత్రం ఈ థాలీ డెఫినెట్గా ఎంజాయ్ చేయొచ్చండి. ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ మనకి డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి. సో డెఫినెట్గా మటన్ థాలీని ఎవరైనా ట్రై చేయాలంటే డెఫినెట్గా ట్రై చేయండి.